హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కొత్తిమీర రైస్ అండి. దాని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇలాగా మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ఒక చిన్న సైజు కొత్తిమీర కట్ట తీసుకోవాలండి. ఇప్పుడు అదంతా కూడాను మిక్సీ గిన్నెలోని పెట్టుకోవాలి. అందులోకి ఒక 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలండి. 1 ఇంచు అల్లం వేసుకోవాలి. 3-4 పచ్చిమిర్చి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూను నిమ్మరసం వేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ కూడాను మిక్సీ పట్టుకోవాలి. ఇలాగా మెత్తగా మిక్సీ పట్టుకొని రెడీ చేసుకున్నాక ఇప్పుడు ఇంక ఇది రెడీ అయిపోయిందండి. పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన కళాయి పెట్టుకొని అందులోకి 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అంతా కూడాను మెల్ట్ అయిపోయాక ఇప్పుడు ఇందులోకి 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకోవాలి. ఒక 2 యాలకులు వేసుకోవాలి. ఒక 4 లవంగాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ కూడాను కొంచెం వేగినంత వరకును వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 10-12 జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు కూడాను కొంచెం దోరగా వేగినంత వరకును వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడాను బాగా వేగినంత వరకును వేయించుకోవాలి. ఇవి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకును వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, కొత్తిమీర పచ్చిమిర్చి అవి, ఆ పేస్ట్ అంతా కూడాను ఇందులోని వేసేసుకోవాలి. ఇదంతా కూడాను వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడాను పచ్చివాసన పోయినంత వరకును వేయించుకోవాలండి. ఇలాగా ఆయిల్లో వేయించుకున్నాక ఇది ఏగిపోయి ఇలాగ ఆయిల్ అనేది మనకి కొంచెం సపరేట్ అవుతుంది కదండి, అప్పుడు వరకు ఇది ఇలాగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ముందుగానే ఉడికించుకొని పక్కన పెట్టుకున్నానండి. 1 కప్పు బాస్మతి రైస్ తీసుకొని గంట సేపు నానపెట్టుకొని ఇలా ఉడికించుకొని రెడీ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇదంతా కూడాను ఇందులో వేసేసుకోవాలి. ఒకవేళ బాస్మతి రైస్ కాకపోతే మామూలు రైస్తోనైనా సరే చేసుకోవచ్చండి. ఇప్పుడు మొత్తం అంతా కూడాను కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలాగా కలిపేసుకున్నాక ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని 3-4 మినిట్స్ మగ్గనివ్వాలండి. 3-4 మినిట్స్ అయిపోయాక ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం వేసుకొని ఒకసారి ఇదంతా కూడా ఇలాగా కలిపేసుకోవాలండి. ఇంకా మనకి కొత్తిమీర రైస్ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. ఇది రైతాతో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నచ్చిందా అండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.